హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ రాగులలో అధికంగా లభిస్తాయి. ఎక్కువగా రాగులతో మనం జావా, సంగటి, రోటీ ఇలా చేస్తూ ఉంటాము కదా, కానీ రాగులతో చేసే లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకని ఈరోజు నేను రాగి పిండి లడ్డు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపించిన విధంగా కూడా లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. అలాగే పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నెయ్యి 1 కప్పు, రాగి ఫ్లోర్, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఈ రాగి పిండి అంతా కూడా బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే ఈ రాగి పిండి అంతా కూడా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రాగి ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ మీరు తీసుకున్నట్లయితే నెయ్యి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రాగి పిండి అంతా కూడా బాగా వేయించుకోవాలి. 2-3 మినిట్స్ పడుతుంది. నెయ్యి అంతా కూడా మనకి పిండికి పట్టుకుంటుంది. ఇక్కడ కమ్మటి వాసన వచ్చే వరకు రాగి పిండి అంతా కూడా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రాగి పిండి అంతా కూడా. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే తురిమిన కొబ్బరి కూడా వేయించుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కానీ మీకోసం ఇక్కడ వేయించి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చిన్నని మంట మీద వేయించుకుంటేనే నువ్వులైన పల్లీలు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కప్లోకి తీసుకుంటున్న పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు, బెల్లం, అలాగే కొబ్బరి తురుము ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మీరు. తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండి అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అందులోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం అన్నీ కూడా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇందులోకి రాగి పిండిలోకి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చిన్న చిన్న ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరైనా కూడా తినవచ్చు. రాగి పిండి అనేది కూడా రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. డైలీ ఒకటి తీసుకోవచ్చు. రాగి లడ్డు అనేది కూడా బాగా కలుపుకుంటేనే నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టుకుంటుంది. నెయ్యి అనేది కూడా ఒకటేసారి మనం వేసి కలపకూడదు. కొంచెం కొంచెం వేస్తూనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒకసారి కలిపి పెట్టుకుంటే ముద్ద అనేది రావాలి. అట్లా వస్తే మనకి నెయ్యి అనేది కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ముద్దలాగా చేసుకుంటున్నాను. మీరు కూడా నెయ్యి వేసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రాగి లడ్డు రెడీ అయిపోయింది. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాసెస్ ఏం కూడా కాదు మనం రాగి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా నాకు 1 కప్పు రాగి ఫ్లోర్కి ఒక 10 లడ్డూల వరకు అయ్యాయి. మీకు కూడా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ చేసుకోండి. సింపుల్గా అయిపోయే రాగి లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరు చేయడం లేదు. మీరు ఒకవేళ లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.